సో, కొందరికి అప్పుడప్పుడు బాగా కోపం వస్తూ ఉంటుంది. కోపంలో గట్టిగా అరిచేస్తూ ఉంటారు. ఆ టైంలో ఏం జరుగుతుందంటే బీపీ పెరగడం గానీ, బీపీ తగ్గడం గానీ, లేదా పూర్తిగా బీపీ డౌన్ అయిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోవడం గానీ జరుగుతూ ఉంటుంది. సో, అలాంటప్పుడు ఒక హోమ్ రెమెడీ ఉంది. దాని నుంచి బయటపడడానికి. అదేంటో తెలుసుకుందాం. అంతేకాదు ఈ హోమ్ రెమెడీని పాటించడం వల్ల ఏంటంటే బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్‌లో ఉంటుందని చెప్తూ ఉన్నారు. సో, దాని గురించిన వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్స్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. గురువుగారు నమస్కారం అండి. సూర్యోస్మి తల్లి. గురూజీ, కోపం, బీపీ ఒకటా? వేరు వేరా? కోపము, బీపీ. బీపీ అనేది ఒక రుగ్మత భౌతిక శరీరానికి సంబంధించి. కోపం అనేది భావ వ్యక్తీకరణ. మీరు చేసే పని నాకు నచ్చనప్పుడు నేను నా ఎమోషన్ని ఒక అరవడం ద్వారా, లేకపోతే నా చేతిలో ఉన్న ఏదో వస్తువుని విసరడం ద్వారా నేను వ్యక్తపరుస్తున్నాను. నువ్వు చేసే పని నాకు నచ్చట్లేదని. అది మనసుకు సంబంధించింది. బీపీ అనేది శరీరానికి సంబంధించింది. మనం చేసేటువంటి పనులలో మనకి సంబంధించినటువంటి ఈ భౌతిక దేహానికి కావాల్సిన పదార్థాల్లో ఒక పదార్థం తాలూకు లోపం వల్ల భౌతిక శరీరం చెడిపోతుంది. అది బీపీగా, అంటే బీపీ అనేది ఫస్ట్ రోగం కాదు, గుర్తుపెట్టుకోండి. బీపీ అంటే రోగం కాదు, బ్లడ్ ప్రెషర్. శరీరంలో రక్త ప్రసరణ యొక్క స్థితిగతులలో అవకతవకలు, ఎక్కువ తక్కువలు. అంటే నాకు మెడికల్ టెర్మినాలజీ తెలియదు. నేను పూర్తిగా ఆయుర్వేదము కాదు, నేనేమి బిఏఎంఎస్ కానీ బిహెచ్ఎంఎస్ కానీ ఇలాంటివి ఏం చేయలేదు. నేను ప్రకృతిని, దానికి సంబంధించిన పుస్తకాల్ని, ఆల్టర్నేటివ్ థెరపిస్ట్ని ఫాలో అవుతూ ఉంటాను. అయితే గురూజీ, బాగా కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు అరిచేస్తారు. అరిచేసినప్పుడు బాగా బీపీ పెరిగిందని అంటారు, లేదంటే కొందరిలో బీపీ డౌన్ అయిపోయి కింద పడిపోతారు. అది బీపీ డౌన్ అయిపోవడమా లేకపోతే ఇంకేం జరగడమా పక్కన పెడితే కింద పడిపోతారు. ఈ కోపం అనేది తగ్గాలి, లేదా ఈ బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉండాలి అంటే ఏం చేయాలి గురూజీ? ఇప్పుడు మీకు కోపం తగ్గాల, బీపీ తగ్గాల? కోపం తగ్గాలి, బీపీ తగ్గాలి. బీపీ అనేది రోగం కాదు అన్నప్పుడు దాని గురించి పెద్ద ఆలోచించవద్దు. ఓకే. ఇక కోపం మీకు ఆయుర్వేదంలో కాదు, జనాల్లోనే ఒక నానుడు ఉంది, తన కోపమే తన శత్రువు. మీ కోపం మీకు ఎలా శత్రువు అవుతుంది? ఇప్పుడు అరుస్తాము, సో దానివల్ల అరిచావమ్మా, నీ కోపం వచ్చి అరిచావు, నాకు కోపం వచ్చింది, నేను ఏదో ప్లాన్ చేస్తా, రేపు చూద్దాం, కిందకి రాకపోద్దా కదా అని చెప్పి ఆలోచిస్తాను. తన కోపం చూస్తారంతో వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా ఇది, లేదా ఇమీడియట్ గా నువ్వు నన్ను మీద అరిచావు, నేను నీకంతా కొంచెం బలవంతుణ్ణి, నిన్ను నేను స్లాప్ చేయటము, గెంటేయటము, లేకపోతే ఇక్కడ ఉన్నది ఏదో ఇసిరేయడమో చేస్తాను. దానివల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ తన కోపమే తన శత్రువు అని ఎందుకు అన్నారంటే, ఇది ఒక ఎమోషన్, భావంలోంచి వచ్చినటువంటి ఉద్వేగం, అదుపు చెయ్యలేనంత వేగం. దీనివల్ల ఏమవుతుందంటే కిడ్నీల మీద ప్రభావం పడుతుంది కోపం వల్ల. ఆ కిడ్నీల మీద ప్రభావం పడడంతో శరీరంలో ఒక్కసారి, అంటే మన శరీరం అంతా కూడా 75% నీటితో నింపబడి ఉంది. కిడ్నీల వ్యవస్థ పూర్తిగా నీటితోటే ఆధారపడి ఉంది, అంతే కదా. అందుకని అక్కడ మీరు కోపపడడం వల్ల, బీపీ పెరగడం వల్ల కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు కోపం అవసరమా? లేదు. తప్పు చేసావమ్మా, నష్టం వచ్చింది. ఇప్పుడు నేను దీనికి గీతలు పడింది, అమ్మాయి తెచ్చి సరిగ్గా పెట్టి అక్కడ పెట్టింది, కోపం వచ్చి అరిచావు, ఎందుకమ్మా అలా గట్టి పెట్టి పగిలిపోయింది. పగిలిపోయింది వస్తుందా? ఇది ఎలాగో రాదు. నీ కిడ్నీలు ఎందుకు బాడు చేసుకోవడం? ఇంకొకటి, చెవికి సంబంధించిన సమస్యలు వస్తాయి. కిడ్నీకి, వాటర్కి, చెవులకి సంబంధం. ఒక్కొక్కసారి మీకు చెవుల్లో హోరు వస్తుంటుంది. ఎలా ఉంటుంది ఆ హోరు? ఎప్పుడు గమనించారు? హోరు అన్నాం. హోరు అనే శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రం నుంచి వస్తుంది. సముద్రంలో ఆటుపోట్లు ఉన్నప్పుడు ఆ హోరు మీ చెవిలో వచ్చే హోరు ఒక్కటే. అంటే నీటికి, కిడ్నీలకి, చెవికి సంబంధం ఉంది. చెవుడు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా? అరిచి కోపం తెచ్చుకుని కిడ్నీలు పాడు చేసుకుని చెవులు పాడు చేసుకుంటాం? ఏదో అందమైన శ్రావ్యమైనటువంటి గీతాలు వినడానికి, మంచి మంచి మాటలు వినడానికి ఉపయోగపడే చెవుల్ని అరిచి పాడు చేసుకుని ఎందుకు పాడు చేసుకుంటాం? అందుకని ఇక్కడ కోపాన్ని తగ్గించుకోవాలి. ఏముంది, నష్టం ఏముంది? పగిలిపోయింది, కూడా కొనుక్కుంటాం. తప్పు చేశారు, సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం. కానీ కీలకం కాబట్టి ఫర్గివ్నెస్, క్షమాగుణం, కృతజ్ఞత. ఏదో అంటే ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తి సహజ స్థితి అది కాదు కదా, ఇంతకు ముందు వేరేలా ఉంది కదా. అందుకే కదా నీతో ట్రావెల్ చేస్తూ ఈరోజు ఏదో పొరపాటు చేశారు, అందుకని క్షమించేయి. ఇంతకు ముందు చేసినది మాకేదో చాలా మంచి చేశాడు,
కృతజ్ఞత చూపించు. అవును. కృతజ్ఞత క్షమాగుణం ఉంటే నీకు జీవితంలో బీపీలు, షుగర్లు ఈ రోగాలు రావు అమ్మా. Yes. బాగా కోపడుతూ ఉన్నారు, సో అనారోగ్యాలు వస్తాయి మరి. సో సరే. కోపం ఇప్పుడు తగ్గించుకోవాలంటే ఇక్కడ మనం ఉమ్, కోపాన్నో లేకపోతే బీపీను తగ్గించుకోవడం కాదు, ఉమ్, మానసిక స్థితి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకురావాలి. ఉమ్, అందుకని ఆ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడానికి మనకి వంటిల్లే వైద్యశాల. yes. మనసేనమ్మ ప్రధానం ఇక్కడ. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే జీవితంలో ఆ మనిషి అంత గొప్పగా ఉన్నత స్థితిలో ఉంటాడు. ఉమ్, కోపంగా ఉన్న వ్యక్తిని ఆ కాసేపు పొగిడేచేవాడు, ఉమ్, వీడితో ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని పొగుడుతారు, కానీ వెనక్కి వెళ్ళి తిట్టుకుంటారు. అవును. అది మనకు అవసరం లేదు. అందుకని అంటే ఎప్పుడైతే ఆ మనిషి శాంతంగా ఉంటాడో అందరి మనసులోనూ చిరస్థాయిగా నిలిచిపోతాడు. అందుకని మనం కోపం అనేది మనసుకు సంబంధించింది కాబట్టి మనసుని బాగు చేసుకోవడానికి వంటిల్లు ఎలా వైద్యశాల అవుతుందంటే ఉమ్, మనకి మన వంటింట్లో ఉన్నటువంటి మూలికలలో ఉమ్, సువాసనలో అత్యంత శక్తివంతమైనది ఉమ్, ఇలాచి. ఓకే. మనం భోజనం చేసిన తర్వాత నోరు స్మెల్ వస్తుంటే దీన్ని వాడతాం. ఉమ్, అలాగే కిళ్ళీలలో కూడా దీన్ని వాడతాం. అంటే ఇది అరుగుదల వ్యవస్థని మెరుగుపరుస్తుంది. ఇది అరుగుదల వ్యవస్థని మెరుగుపరచడం ద్వారా మనకి ఏం మంచి జరుగుతుంది డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, గట్ హెల్త్ బాగుంటుంది, అప్పుడు అంటే కోపం రాకుండా. లోపల క్రియలు ఏవైతే అవి సాఫీగా ఉన్నప్పుడు నీకు కోపం రాదు. నీ ఎగ్జాక్ట్లీ. కోపం రావడానికి కారణం నీ శరీరంలో జీర్ణ వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాల వల్ల మల విసర్జన. గట్టిగా ఎవరు వస్తారంటే మూలశంక ఉన్నది ఆడు అందుకని వస్తాడు అంటారు కదా. అవును, అంటే గట్ వ్యవస్థ బాగాలేదు కాబట్టి వాడికి మల విసర్జన లేదు కాబట్టి మూలశంక వచ్చింది. అవును. అందుకని ఆడు గట్టిగా అరుస్తున్నాడు. ఇక్కడ ఈ వ్యవస్థను మెరుగుపరిస్తే ఆడికి మోషన్ సాఫీగా అయింది, ఉమ్. ఆడ ఆఫీస్కి వచ్చి హ్యాపీగా అందరితో ఉంటాడు. Yes. గురూజీ, కావలసిన పదార్థాలు ఒకసారి కోపం తగ్గించుకోవడానికి. ఇలాచి అమ్మ, మిరియాల పొడి, ఓకే. తేనె. ఇది అంటే ఇమీడియట్ గా ఏదో ఇప్పుడు కోపం వచ్చి అరిచేసి బీపీ పూర్తిగా డౌన్ అయిపోయి పడిపోవడం, లేకపోతే బాగా ఎక్కువ అయిపోయి తలలో చిట్లిపోయి బ్లీడ్ అవటం, దీనికి కాకుండా రెగ్యులర్ గా రోజువారీ వ్యవస్థలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావడం కోసం పనిచేస్తుంది. మీకు ఇమీడియట్ గా అంటే ఇంకొకటి ఉంది, అది అత్యవసర పరిస్థితుల్లో మనం ఇమీడియట్ గా అంటే అక్కడ ఉన్న సందర్భాలు అవకాశాలు మనకి ఎలా ఉంటాయో తెలియదు. ఒకవేళ అలాంటి సందర్భాలు, ఎలాంటి సందర్భం అయినా అంటే బాగా గొడవ ఏదైనా కానివ్వండి, ఒక యాక్సిడెంట్ కూడా అనుకోవచ్చు. యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఆటోమేటిక్గా ఫస్ట్ జరిగేది అదే, బీపీ డౌన్ అయిపోవటం, స్పృహ కోల్పోవడం జరుగుతుంది. ఇమీడియట్ గా మనం రియాక్ట్ అయి చేయాల్సిన వాటిలో నిమ్మకాయలు ప్రధానంగా వాడతాం. ఆ ముందు ఈ ఇలాచిది చేసేసి నిమ్మకాయలు తెచ్చేద్దాం. లైట్ గా వాటర్ హీట్ చేయండి. అయితే బాగా కోపం వస్తుంది, రోజు అరిచేస్తున్నారు ముందు అన్నప్పుడు ఫస్ట్ మానసిక స్థితిని మెరుగుపరచుకోవడానికి అరోమా థెరపీ లాగా ఇలాచీతో ఇలాచి టీ. వాటర్ ఇలాచి టీ తీసుకుంటే సరిపోతుందా గురూజీ? రెగ్యులర్ గా ఇలాచి, మిరియాల పొడి, తేనె వేసుకొని దాన్ని మనం టీ లాగా రెగ్యులర్ గా మనం ఏదైతే పాలు, కాఫీ, టీలు వాడుతున్నామో వాటి బదులు దీన్ని పెట్టుకోవడం వల్ల ఫస్ట్ మనం నువ్వు బాగుంటేనేనమ్మా, నువ్వు బాగుంటే ఫస్ట్ నువ్వు బాగుంటావు, నువ్వు బాగుంటే నువ్వు బాగుంటావు, నీకు నువ్వు నచ్చుతావు. నువ్వు బాగుండడం అంటే నా మనసు బాగుంటే నాకు నేను నచ్చుతానా, నా హెల్త్ కూడా బాగుంటది. నువ్వు బాగుంటావు, ఫస్ట్ నువ్వు బాగుంటే నువ్వే బాగుంటావు. నీ తర్వాత నీ మీద ఆధారపడినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇలా. ఇక దాని తర్వాత సొసైటీ. ఇప్పుడు నువ్వు ఒక సంస్థలో పనిచేస్తున్నావు, ఇక్కడ నువ్వు ఆ సంస్థ కోసం కష్టపడి పనిచేసి దాన్ని తాపత్రయం ఉంటుందిగా లేపాలని. నువ్వు బాగున్నప్పుడే నీవు సృజనాత్మకతతో నువ్వు వర్క్ చేసావు అనుకో, డిఫరెంట్గా ఎలా చేయాలి, డిఫరెంట్ వీడియోస్, డిఫరెంట్ గెట్స్, వీళ్ళతో ఎలా మాట్లాడాలి, నీ ప్రెజెంటేషనే కదా మేము కనిపించేది, ఫస్ట్ నువ్వే కదా, నువ్వు బాగున్నప్పుడే కదా. అందుకని నీ మానసిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. నీకే కాదు, యావత్ ప్రపంచానికి. జనరల్ గా ఒక గృహిణి అయినా కానీ ప్రశాంతంగా ఉంటేనే ఆ ఇల్లు ఎంత సస్యశ్యామలంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. స్త్రీ సంతోషంగా ఉంటే యావత్ ప్రపంచం. అవును, ఖచ్చితంగా. సో మానసిక ప్రశాంతత కోసం పూజల్లో వాటిలో చెప్తాడు, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారంటే కూర్చోబెట్టి పూలతో పూజ ఎక్కల్లా. వాళ్ళు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండడానికి మనం ఏవైతే చేయాలో అవి చేయాలి. సో బాగా కోపం వస్తుంది, బీపీలు పెరిగిపోతున్నాయి అన్నప్పుడు సో మానసిక ప్రశాంతత కోసం ఇప్పుడు మనం చెప్పే రెసిపీని తయారు చేసుకుని తీసుకుంటే ప్రతిరోజు తీసుకుంటే సరిపోతుంది.
అంటే హ్యాపీగా మీకే ఎందుకు చెప్తున్నానంటే మీరు చేయడం ద్వారా, ఉమ్, మీరు తాగడం ద్వారా మీరు బాగుండి మీ భర్తలకి, మీ ఉమ్, పిల్లలకి, మీ అత్తమామలకి ఉమ్, వీళ్ళందరికీ ఇవ్వగలుగుతాం. అవును. అంటే మీతో పాటు ఒక కుటుంబం, ఒక వ్యవస్థనే మార్చే శక్తి మీకుంది. ఎస్, ఖచ్చితంగా గురూజీ. వాటర్ వేడి అయ్యాయి. నెక్స్ట్ ఇది ఇలాచీ పౌడర్ అమ్మా, ఒక పావు టీ స్పూన్ అనుకోండి. ఓకే. ఇదంతా గట్ హెల్త్ కూడా మంచిదే మీరు చెప్పేవన్నీ కూడా గురూజీ. ఫస్ట్ వ్యవస్థ అదే అమ్మా. మ్మ్. మనం ఎన్ని రకాల మందులు వాడినా ఉమ్, గట్ హెల్త్ బాగుంటేనే అవును. నువ్వు బాగుంటావు. మంచిది గురూజీ. రుచికి రుచి, అవును. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంకొకటి ఉమ్, ఐశ్వర్యం కూడా. ఎలాగంటారు? అవును, హెల్దీగా ఉంటే మనం మంచిగా పని మన వర్క్ లో. సుగంధ ద్రవ్యాలు అంటే లక్ష్మీదేవి సువాసనలకి నిలయం అమ్మా. ఉమ్, ఎక్కడైతే ఉమ్, సువాసనలు ఉంటాయో, ఎక్కడైతే ఉమ్, ప్రశాంతత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉమ్, కొలువై ఉంటుంది. కాసేపు అంటే మనం వేడివేడిగా వేసాం కాబట్టి కాసేపు అలా వదిలేస్తే ఉమ్, అందులో ఉండే ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకి ఉమ్. వాటర్ లోకి వస్తుంది. చాలా దీన్ని సిప్ చక్కటి సిప్ సువాసన. చప్పరిస్తూ ఉమ్, తీసుకునేటువంటి ఇలాచీ టీ. ఓకే. కోపాలు, బీపీలు, ఫ్రస్ట్రేషన్లు, స్ట్రెస్లు, గట్ హెల్త్ బాగుండాలంటే ఇలాచీ టీ ఉమ్, రోజుకి ఒక్కసారి, అంటే ఉమ్, ఆర్డర్లో లేని వాళ్ళు మనం ఆర్డర్లో రావడం కోసం రెగ్యులర్ గా ఉమ్, ఇవన్నీ మనకి వంటింట్లో ఎందుకు పెట్టారు అంటే ఆ. మనం ఏదో ఒక రకంగా దాన్ని తీసుకోవాలి. అవును. అది మీరు బిర్యానీలో వేస్తారా, లేకపోతే కర్రీస్లో వాడుకుంటారా, ఇలా అంటే ఇప్పుడు నేను రోజుకి ఒకసారి 1 మీల్ చెప్తున్నాను, మరి 1 మీల్లో ఇన్ని రకాలు రావుగా. అవును. అందుకని ఏంటంటే గ్రీన్ టీలు ఉమ్, ఇలా తీసుకోవడం వల్ల ఉమ్, మానసికమైనటువంటి ప్రశాంతత వస్తుంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ భయం, ఎమోషను, ప్రెజెంటేషన్, వాటర్ కదా, ఇది మనం ఇక్కడ వాటర్లా తీసుకుంటున్నాం. ఉమ్, వేడి చేసిన నీళ్లలో ఇలాచీని తీసుకోవడం ద్వారా ఉమ్, లోపలికి వెళ్ళిన తర్వాత అది ఈ 70% వాటర్ని మారుస్తుంది. ఉమ్, అద్భుతమైనటువంటి ప్రశాంతత వస్తుంది. ఓకే. అంటే ఎసిడిక్ నేచర్ ని మార్చేస్తుందా? ఆల్కలైన్ చేస్తుంది. ఉమ్, ఓకే. చక్కటి సువాసన గురూజీ. ఉమ్. హాయిగా హ్యాపీగా దీన్ని ఉమ్. స్వాదిస్తూ తీసుకోవచ్చు. చప్పరిస్తూ ఉమ్. ఎంజాయ్ చేస్తూ తాగండి. ఓకే. ఇది ఒకటి. ఉమ్, ఇక ఇంకొకటి ఉమ్. మనం ఇంతకు ముందు కూడా చెప్పాం, చేయలేదు కానీ చెప్పాం, ఇప్పుడు చేద్దాం. ఉమ్, నిమ్మకాయలు ఉమ్. కట్ చేసిండమ్మా చిన్న చిన్న ముక్కల కింద. చిన్న చిన్న ముక్కల కింద ఉమ్. విత్ సీడ్స్ మొత్తం A to Z. ఉమ్, ఎవరైనా ఉమ్, హై బీపీ వచ్చి పడిపోయారు, ఉమ్. లో బీపీ వచ్చి పడిపోయారు, పడిపోయారు. Immediate గా ఆ, మనం దగ్గరలో నిమ్మకాయ ఉమ్, అంటే ఒకటి ఉంటే ఒకటి, రెండు ఉంటే రెండు, ఇమీడియట్ గా మిమ్మల్ని ఉమ్, ఐసీయూకి లేకుండా ఉమ్. ఆపుతుంది అనమాట. అంటే ఓకే. మన బాడీలోనే ఉన్నటువంటి ఉమ్, శక్తిని వినియోగించుకుంటుంది బాడీ, ఉమ్, ఇది వాడటం వల్ల. నిమ్మకాయ. నిమ్మకాయ సో ఓన్లీ లెమన్ వేయాలంటారా? అంతే అమ్మా. వాటర్ కొంచెం జస్ట్ వాటర్ అండ్ నిమ్మకాయలు అండ్ వాటర్ అంతే. అంతే. అదే. ఇలాంటి లెమన్ జ్యూస్ మీ దగ్గర నేర్చుకున్నాను గురూజీ. లెమన్ వాటర్ అంటే అది వేరే మేము తయారు చేసుకునేది. అదే అంటే అవసరమైన దాన్ని పాడేసి ఉమ్, అవసరం లేని దాన్ని తీసుకుంటాం. వాడతాం. ఉమ్, అంటే నిమ్మకాయ జ్యూస్ కూడా మంచిదే. ఉమ్, దాంట్లో ఏమేస్తారు, నిమ్మకాయ జ్యూస్ పిండి, Sugar. ఓ 2 స్పూన్ల షుగర్ వేసి దాంట్లో కూడా మంచిదే ఉంది. ఉప్పు దాన్ని వేసి? పంచదారతో పాడు చేస్తాం. ఉమ్, తర్వాత కొంతమంది ఉమ్, నిమ్మకాయలో సాల్ట్ వేస్తారు. అవును. సైంధవ లవణం వేస్తే మంచిదే, మళ్ళీ ఉమ్, సాల్ట్, సింథటిక్ సాల్ట్ వేస్తారు, ఉమ్, పొడి పొడిలాడుతూ ఉండాలి అవును. అని చెప్పేసారు. ఇప్పుడు ఏం చేయాలి గురూజీ? దీంట్లో సైంధవ లవణం అమ్మ ఉమ్, కొంచెం ఎక్కువైనా ఏం పర్వాలేదు, అంటే సహజంగా అయితే ఎవరికి ఎంత అయితే అంత అంటాం. ఉమ్, ఇది ఒక 1/2 టీ స్పూన్. ఉమ్, అంతే. సైంధవ లవణం. ఉప్పు అనేది ఇక్కడ ఉమ్, రుచి. ఇక్కడ మనం ఇది లోపలికి వెళ్ళి మెడిసిన్లో ఏం పనిచేయదు, ఉమ్, నాలుక మీదే ఆ మనిషికి కావాల్సినటువంటి శక్తిని ఇస్తుంది. శక్తినిస్తుంది. కిడ్నీలు ఇమీడియట్ గా యాక్టివ్ చేస్తుంది. ఎందుకంటే ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటనలో ఫస్ట్ అయితే భయం వస్తుంది. ఉమ్,
అరిచేసిన తర్వాత ఏదో జరుగుతున్నప్పుడు ఫస్ట్ మనిషి చేసేది ఏంటంటే భయం. ఉమ్, చనిపోతానేమో అన్న భయంలో Hmm. కోమాలోకి వెళ్ళిపోతారు, ఉమ్, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతారు. ఇమ్మీడియట్గా యాక్టివ్ చేసి కోమాలోకి వెళ్లకుండా ఆపుతుంది. yes. మనకి బ్లీడ్ అవుతూ ఉంటుంది బ్రెయిన్లో, తలలో నరాలు చిట్లిపోతాయి Hmm. అంటారు కదా, ఆ స్థితి నుంచి ఫస్ట్ కామ్ డౌన్ చేసేస్తుంది. Yes. అది అద్భుతమైనటువంటి Hmm. ఔషధం. తన శరీరంలో తనని కాపాడుకోవడానికి, అవును. జరిగే ప్రమాదం నుంచి ఆపడానికి ఉమ్, మనకి బొడ్డులో ఉన్నటువంటి స్టెమ్ యాక్టివ్ అవుతుంది. ఉమ్, ఇమీడియట్ గా తనకి ప్రొటెక్షన్ ఇచ్చేస్తుంది. అవును. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు అంటే పడుకోన్నప్పుడు ఇవ్వకూడదు, అది లంగ్స్ లోకి వెళ్తుంది కొంచెం ఇలాగా. అదే అంటే ఇప్పుడు అతను ఏ స్థితిలో ఉన్నాడో తెలియదు, తను ఒళ్ళోకి తీసుకుని ఇప్పుడు అంతే. దిగాలి కదా, అవును. అందుకని ఏంటంటే అది గొంతులో ఉండి ఇబ్బంది పడకుండా ఉమ్, నాలుక మీద వైద్యం జరుగుతుంది. అవును. తనకి కొంచెం కంఫర్టబుల్ గా తీసుకుని ఉమ్, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉన్నా ఉమ్, మీరు ఇది పట్టించేస్తే Hmm. మీకు 1 hour లో అతను సేఫ్కి వచ్చేస్తారు. ఓకే. తర్వాత అక్కడ హాస్పిటల్కి వెళ్ళడం, ట్రీట్మెంట్ చేయించుకోవడం అత్యవసర స్థితిలో అవన్నీ కామన్. Yes. అంటే మళ్ళీ ఇది ఆగేం కదా అని మీరు హాస్పిటల్కి వెళ్ళడం వెళ్ళకుండా నెగ్లెక్ట్ ఆగకూడదు. చేయొద్దు, వెళ్ళాలి. ఉమ్, మీకు ఏం డ్యామేజ్ అయిందో వాళ్ళు చెప్తారు. ఉమ్, ప్రమాద స్థితి నుంచి మిమ్మల్ని ఉమ్. ఒక అంబులెన్స్ లా కాపాడుతుంది. ఓకే. లేదా నిమ్మకాయ అయింది సో నాలుగు మీద పిండేసి. ఇమ్మీడియట్ గా మీరు దాన్ని పగలగొట్టి నిమ్మకాయ రసాన్ని పిండేసి అది అతని నోట్లో పెట్టేయాలి. ఆ ముక్కని నోట్లో పెట్టేస్తే ఆ తొక్కలో ఉన్నటువంటి ఎనర్జీ, ఆ నిమ్మకాయ పీల్లో ఏదైతే ఉందో ఆ ఎనర్జీ మనకు ఉపయోగపడుతుంది. అతను కొంచెం స్పృహలో ఉంటే కొరికేమనాలి నిమ్మకాయని. అందులో ఉంటే ఘాటైన వాసనలు, అరోమా, లెమన్ గ్రాస్ మీ బ్రెయిన్ లో ఉండేటువంటి సెల్స్ ని యాక్టివ్ చేసి మిమ్మల్ని రక్షిస్తాయి అద్భుతంగా. ఖచ్చితంగా గురూజీ. సో కోపం ఉన్న వాళ్ళు ఇలాచి టీని అలా తీసుకోవాలి. లేదు అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయారు అన్నప్పుడు వాళ్ళకి ఈ లెమన్ ని కొంచెం అలాగా ఇవ్వడం కానీ, లేదా ఇంట్లో ఉంటే కనుక ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇవ్వడం కానీ చేయాలి. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, ఎందుకు జరిగిందా ఏంటి అనేది. సో హాస్పిటల్కి వెళ్ళే దారిలో కూడా ఇవ్వచ్చు. అంటే మనకి ప్రమాదపు అంచుల నుంచి వెనక్కి తీసుకొచ్చి సరైన వైద్యం జరగడానికి ఆస్కారం ఇస్తుందమ్మా. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు. సో కోపం అనేది ప్రమాదం. అవును. దయచేసి ఉద్రేకం చెంది కోపం ద్వారా మనుషుల్ని దూరం చేసేసుకుంటాం. తన కోపం తన శత్రువు అంటే నా అనేవాళ్ళు అత్యవసర పరిస్థితుల్లో దగ్గర లేకుండా వెళ్ళిపోతారు. అవును. తప్పు చేస్తారు. తప్పు చేయని మనిషే ప్రపంచంలో ఎవ్వరు ఉండరు. ఎవరు పర్ఫెక్ట్ కాదు. క్షమించుకోగలిగితే, కృతజ్ఞత చూపించగలిగితే మనం ఉన్నంత ఆనందంగా ప్రపంచంలో ఇంకెవరు ఉండరు. ఖచ్చితంగా. కానీ మనం ఆనందంగా ఉంటూ ప్రపంచాన్ని కూడా ఆనందంగా ఉంచేలా చేయొచ్చు. అవును. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు. అందరు కూడా పాటించాలని కోరుకున్నాము. సో కోపం వల్ల ఎన్ని అవయవాలు పాడవుతాయంటే కిడ్నీ పాడవుతుంది, ఇయర్ పాడవుతుంది, సో రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి, యూరిన్ బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది, ఇలా చాలా చెప్పారు. సో కోపం తెచ్చుకోకుండా ఉండాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు. సో హ్యాపీగా ఉండాలి, గట్ హెల్త్ బాగుండాలి, సో అన్ని రకాలుగా మనం మానసిక స్థితి బాగుండాలి, స్ట్రెస్ తగ్గాలి, డిప్రెషన్ తగ్గాలి అంటే ఇలా టీ తాగాలని కోరుకుందాం. ధన్యవాదాలండి. సూర్యస్నానం.